హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏహెచ్ టైమ్స్. ఫ్రెండ్స్, ఈరోజు మీ అందరికీ ఈ వీడియోలో ఇప్పుడే వచ్చినటువంటి ఒక అప్డేట్ గురించి చెప్పడానికే ఈ యొక్క వీడియోని అయితే చేయడం అయితే జరుగుతుందండి. సో ఆ ఫ్లాష్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ ఏంటంటే, మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా మనకు ఫ్యామిలీ సర్వే అయితే నిర్వహించారు. ఈ సర్వే నిమిత్తం మీ యొక్క వివరాలు అనేవి ఈ విధంగా మార్చుకోవచ్చు. మీరు జాగ్రత్తగా మార్చుకోవాల్సి అయితే ఉంటుంది. ఏ విధంగా మార్చుకోవాలి, అసలు ఏ వివరాలు మార్చుకోవాలి, పూర్తి వివరాలు మీకు తెలియజేస్తాను. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకొని ఛానల్ మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే, మన యొక్క కేంద్ర ప్రభుత్వం ఏంటంటే యూఎఫ్ఎస్ సర్వే అనేది ప్రతి ఒక్క రాష్ట్రాలకు నిర్వహించాలని చెప్పేసి చెప్పడం అయితే జరిగింది. ఇందులో భాగంగా మన యొక్క ఏపీ ప్రభుత్వం అయితే యూఎఫ్ఎస్ సర్వే, యూఎఫ్ఎస్ అంటే యునైటెడ్ ఫ్యామిలీ సర్వే అండి. ఈ యునైటెడ్ ఫ్యామిలీ సర్వేని అయితే నిర్వహించారు. ప్రతి ఒక్కరి ఇళ్లకు వెళ్ళి అధికారులు వారి యొక్క రేషన్ కార్డుతో పాటుగా ఆధార్ కార్డు అనేది తీసుకొని వారి యొక్క వెరిఫికేషన్ అనేది చేసి, అంటే మీ ఇంట్లో ఎవరైనా జాబ్ చేస్తున్నారా లేదా వివరాలు అనేది మొత్తం కలెక్ట్ చేసుకొని సర్వే నిర్వహించారు. ఒకవేళ మీరు అధికారులకు, అంటే సచివాలయ అధికారులకు ఏమైనా రాంగ్ డీటెయిల్స్ చెప్పి ఉంటే కనుక మీరు ఈ వివరాలని మార్చుకోవాలంటే మార్చుకోవచ్చు. దీనికి సంబంధించి నోటిఫికేషన్ కూడా మీకు ఇక్కడ స్క్రీన్ పైన స్టిక్ చేస్తున్నాను చూడండి. ఇక్కడ చూసుకున్నట్లయితే, ఈ నోటిఫికేషన్లో మీరు చూసుకున్నట్లయితే ఏపీ కుటుంబ సర్వే ముఖ్య అప్డేట్. ఇక్కడ యూఎఫ్ఎఫ్ యాప్ V10.13 విడుదల అయితే చేశారు. సో ఇక్కడ మీరు ముఖ్యంగా చూసుకున్నట్లయితే వ్యక్తిగత కుటుంబ వివరాలు ఎడిట్ చేసుకోవచ్చు. అంటే గతంలో సబ్మిట్ చేసినటువంటి సర్వే ఎడిట్ చేసుకునే అవకాశం కల్పించారు. ఒకవేళ మీరు ఆ సర్వే జరిగేటప్పుడు ఒకవేళ మీరు తప్పుగా రాంగ్ డీటెయిల్స్ అనేది ఇచ్చుంటే కనుక, మీరు ఇప్పుడు కరెక్ట్ డీటెయిల్స్ ఇవ్వాలనుకుంటే కనుక ఇక్కడ మీరు ఎడిట్ చేసుకోవచ్చు. ఈ ఎడిట్ చేసుకోవాలంటే మీరు డైరెక్ట్గా సచివాలయ అధికారుల దగ్గరికి వెళ్ళి మీరు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని వాళ్ళ దగ్గర ఎడిట్ చేసుకోవచ్చు. ఇక కింద మీరు చూసుకున్నట్లయితే ఒక కుటుంబానికి ఒకేసారి మాత్రమే ఎడిట్ చేస్తారు. ఒక్కసారి మీరు ఎడిట్ చేసి సేవ్ చేస్తే కనుక ఇంక మళ్ళీ మీరు ఎడిట్ చేసుకునే అవకాశం అయితే లేదు. ఓన్లీ వన్ టైం మాత్రమే మీకు అవకాశం అయితే ఉంది. ఎడిట్ చేసిన వివరాలు 24 గంటల తర్వాత రిఫ్లెక్ట్ అవుతాయి. మీరు ఎడిట్ చేస్తే కనుక మళ్ళీ 24 గంటల తర్వాత మీరు ఏదైతే ఎడిట్ చేశారో ఆ వివరాలు అనేది అప్డేట్ అయిపోతాయి. పొరపాటున ఇక్కడ డెత్, మిగ్రేషన్ సబ్మిట్ చేసిన వారు ఈ అవకాశాన్ని వినియోగించుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, ఎవరైనా చనిపోయారని చెప్పేసి మీరు వివరాలు ఇచ్చేసి ఉంటే కనుక, ఒకవేళ వాళ్ళు బతికే ఉంటే కనుక అలాంటి వాళ్ళకు వివరాలు అనేది మీరు ఎడిట్ చేసుకోవచ్చు. తప్పుగా నమోదు చేసినటువంటి వివరాలు సరిచేసుకోవచ్చు. స్వర్ణ వార్డు సిబ్బంది అతి జాగ్రత్తగా పెండింగ్ సర్వే అనేది పూర్తి చేయాలి. సో ఫ్రెండ్స్, చూసారు కదా, ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే మనకు గ్రామ మరియు వార్డు సచివాలయానికి మనకి ఇప్పుడు ఏంటంటే ఏపీ ప్రభుత్వం స్వర్ణ గ్రామ స్వర్ణ వార్డు అని చెప్పేసి పేరు పెట్టారు. అంటే స్వర్ణ గ్రామ స్వర్ణ వార్డు అంటే మీరు కన్ఫ్యూజ్ కావచ్చు. సో ఇప్పుడైతే ప్రజెంట్ గ్రామ వార్డు సచివాలయాలు కాదు, స్వర్ణ వార్డు స్వర్ణ గ్రామ అనే పేరు పెట్టారు. ఈ సిబ్బంది దగ్గర మీరు వెళ్ళి మీరు ఎడిట్ చేసుకోవచ్చు. అలాగే ఇంకా చాలామందికి సర్వే అనేది చేయాల్సి అయితే ఉంది. ఎక్కడైనా పెండింగ్ ఉంటే కనుక తప్పనిసరిగా గ్రామ మరియు వార్డు స్వర్ణ గ్రామ స్వర్ణ వార్డు అధికారులు మీరు తప్పనిసరిగా చేసేయండి అని చెప్పేసి కూడా ఇక్కడ అధికారులు కూడా ప్రభుత్వం ఒక క్లియర్ అప్డేట్ అయితే ఇవ్వడం అయితే జరిగిందండి. సో ఇదండి, మీరు ఈ విధంగా వివరాలు మార్చుకోండి. ఇప్పుడే వచ్చింది ఈ అప్డేట్, మీకు యూజ్ అవుతుందని చెప్పేసి ఉద్దేశంతో ఈ వీడియో అనేది చేశాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఆల్ ది బెస్ట్.